ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన యొక్క సనాతన ధర్మంలో హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన విశేషమైనటువంటి పండుగల్లో ఈ యొక్క శ్రీరామనవమి ఒకటి. ధర్మానికి, సత్యానికి, ఆదర్శానికి, పితృవాక్య పరిపాలనకు నిలువెత్త ప్రతీక అయినటువంటి మర్యాద పురుషోత్తముడు మన యొక్క శ్రీరామచంద్రుని జన్మదినాన్ని, అలాగే లోకమాత సీతమ్మతో ఆయన్ను జరిగినటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజే భక్తకోటి అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. చైత్రశుద్ధ నవమి రోజున ఇక పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నటువంటి సమయంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ యొక్క పుణ్య గడియలు సమర్పించుకుంటూ ప్రతి ఒక్క ఏడాది మనం ఈ యొక్క పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున భగవంతుని యొక్క కృప పొందడానికి మనం పాటించవలసిన నియమాలు ఏమిటి? పూజకు ఎటువంటి రంగు వస్త్రాలను ధరించాలి? సాయంత్రం వేళ గడియల్లో దర్శన భాగ్యం ఎందుకు పొందుకోవాలి? అలాగే పొరపాటును కూడా చేయకూడనటువంటి తప్పులు ఏమిటి అనేటువంటి విషయాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగానే ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ మరియు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరం మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు మనం ఈ యొక్క శ్రీరామనవమి పండుగను జరుపుకుంటున్నాము. అయితే ఈ రోజున పూజకు, కళ్యాణానికి అత్యంత అనూహ్యమైనటువంటి అంటే మధ్యాహ్న శుభముహూర్తం ఉదయం 11:06 నుండి ప్రారంభ మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది. అలాగే ఈ శ్రీరామ జన్మ ముహూర్తం సరిగ్గా మధ్యాహ్నం 12:27 అయితే వస్తుంది. కాబట్టి ఈ యొక్క సమయానికి ఇంట్లో పూజ పూర్తయ్యే విధంగా చేసుకోండి. లేదంటే ఈ సమయంలో భగవంతుడి నామస్మరణంలో ఉండడం ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది అన్నమాట. అయితే ఈ యొక్క పండుగ రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఖచ్చితంగా తలస్నానం అనేది ఆచరించాలి. ఇల్లు, వాకిలి, పూజా మందిరాన్ని ఎంతో శుభ్రంగా అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలను, బంతిపూలను, మాలను కట్టుకోవాలి. పూజా గదిని పసుపు, కుంకుమలు, గంధము పూలతో అంతా కూడా శోభయానంగా అంతా కూడా శుభమస్తు చేసుకోవాలి. వాకిట్లో చక్కని ముగ్గులు వేసి పండుగ వాతావరణాన్ని, సానుకూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి. ఈ యొక్క శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు మనం ధరించేటువంటి వస్త్రాల రంగు కూడా ఎంతో ప్రాముఖ్యతను అయితే మనకైతే ఇస్తుందన్నమాట. ఈ యొక్క శ్రీరామనవమికి సీతమ్మకు పసుపు రంగు అంటే అత్యంత ప్రీతి. గురుగ్రహానికి, మంగళకరమైనటువంటి కార్యక్రమాలకు పసుపు రంగు ప్రతీక. కాబట్టి ఈ యొక్క పండుగ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం, పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఇక పసుపుతో పాటు లేత నారింజ రంగు లేదంటే ఎరుపు రంగు వస్త్రాలు కూడా ఎంతో శుభకరంగా ఉంటాయి. నారింజ రంగు ఆధ్యాత్మికతకు, త్యాగానికి చిహ్నంగా కాగా ఎరుపు రంగు శక్తికి, లక్ష్మీదేవికి సంకేతం. ఇటువంటి మంగళకరమైనటువంటి రంగులు వస్త్రాలను ధరించడం, నుదుట సింధూరము లేదంటే గంధము ధరించడం, పూజలో కూర్చోవడం వల్ల కూడా మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు వస్త్రాలను లేదంటే అంతా కూడా చినిగిపోయినటువంటి అశుభకరమైనటువంటి వస్త్రాలు ధరించడం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఉతికినటువంటి శుభ్రమైనటువంటి సాత్విక రంగులు ఉన్నటువంటి సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించుకోవాలి. ఇంట్లో పూజా విధానము మరియు నైవేద్యాలు విషయానికి వస్తే కనుకండి, ఈ యొక్క శ్రీరామనవమి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేటువంటిది పానకం, వడపప్పు మరియు చలిమిడి. ఈ పండుగ వచ్చేసరికి ఎండలు అంతా కూడా ముదురుతాయనేసి, కాబట్టి ఈ యొక్క వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల నుండి మన యొక్క శరీరాన్ని రక్షించుకోవడానికి మన యొక్క పూర్వీకులు ఈ యొక్క నైవేద్యాలను నిర్ణయించారు. బెల్లము, మిరియాలు, యాలకులు, సొంటి వేసేసి చేసినటువంటి పానకం శ్రీరామునికి అమృతంతో సమానం. ఇది శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే పెసరపప్పు, వడపప్పు, బియ్యం పిండితో, బెల్లంతో చేసినటువంటి చలిమిడి అంతా కూడా చలవ చేసే విధంగా పదార్థాలు. వీటి అన్నిటినీ కూడా తప్పనిసరిగా రాముల వారికి నైవేద్యంగా సమర్పించాలి. కొందరు సమయం అనేది లేక పండ్లు, రసాలు లేదంటే బయట కొనుక్కొచ్చినటువంటి కూల్ డ్రింక్స్ దేవుడు ముందు పెట్టేస్తూ ఉంటారు. ఇది మహాపాపం అండి. రాముడికి సంప్రదాయంగా పద్ధతిలో చేసినటువంటి పానకం మాత్రమే సమర్పించాలి. మనం నిత్యము కూడా ఆచరించేటువంటి స్వచ్ఛమైనటువంటి శాకాహార పద్ధతులను ఈ యొక్క పండుగ రోజున మరింత నిష్ఠగా, పవిత్రంగా ఆచరించాలి. ఇంట్లో వండేటువంటి ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా లేకుండా పూర్తిగా సాత్వికమైనటువంటి భోజనాన్ని మాత్రమే తయారు చేసుకోవాలి. ఇక శ్రీరామనవమి రోజున ఉదయం ఇంట్లో పూజ ఎంత ముఖ్యమో అదేవిధంగా సాయంత్రం వేళ రాముల వారి యొక్క గుడికి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున సాయంత్రం తప్పనిసరిగా మీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఏదైనా కానీ శ్రీరాముల వారి యొక్క ఆలయానికి అయితే వెళ్ళండి. నవమి నాడు సాయంత్రం వేళ సమయంలో సీతాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కళ్ళారా వీక్షించండి. మన యొక్క పూర్వజన్మ సుకృతం అవుతుందన్నమాట. ఇక సృష్టికి మూలమైనటువంటి ప్రకృతి, పురుషుల కలయికే ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణం. ఈ యొక్క కళ్యాణ ఘట్టాన్ని చూసినా లేదంటే ఆ యొక్క మంత్రోచ్చరణ విన్నా కూడా సకల దోషాలు అన్నీ కూడా దొరికిపోతాయి. దాంపత్య
దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. పెళ్లి కానటువంటి వారికి వివాహ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గుడికి వెళ్ళేటప్పుడు చేతిలో కాసన్ని పూలు పండ్లు పెట్టుకొని స్వామివారిని సమర్పించండి. అక్కడ ఇచ్చేటువంటి పానకము ప్రసాదం స్వీకరించండి. కాసేపు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని శ్రీరామ జై రామ జై జై రామ అనేసి జపించండి. ఇక సాయంకాల దర్శనం మీకు మనసుకు ఎనలేనటువంటి ఆనందాన్ని ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే వీలైతే చలివేంద్రాల దగ్గర పేదలకు బాటసారులకు పానకము మజ్జిగ దానం చేయండి. ఇక ఈ యొక్క పండుగ రోజున భక్తులకు పొరపాటును కూడా చేయకుండా తప్పుల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకున్నట్లు అయితే మీకు అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మాంసాహారం అనేది తినకండి. మద్యం సేవించడము ధూమపానం లాంటివి కూడా వ్యసనాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండండి. ఈ సీతారాముడు సత్యవాక్కల్పుడు ధర్మమూర్తి కాబట్టి ఈ రోజున అబద్ధాలు ఆడడము ఇతరులను మోసం చేయడము ఎదుటి వారిని చూసి అసూయపడడం అసలు చేయకూడదండి. రాముల వారికి కోపం అనేది ఎరగనటువంటి గుణం కదా, అందుకే ఆయన ప్రశాంతతకు మారు పేరు. ఆ యొక్క ఆదర్శాన్ని పాటిస్తూ పండుగ పూట ఇంట్లో ఎవరైనా కానీ ముఖ్యంగా పిల్లలు లేదంటే భాగస్వామి పైన కోప్పడకూడదు. ఇక ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటేనే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి సీతమ్మ నారాయణ స్వరూపమైనటువంటి రామయ్య కొలువై ఉంటారు. ఇక అలాగే ఈ యొక్క పండుగ రోజున క్షౌర కర్మలు అంటే జుట్టు కత్తిరించుకోవడము గోర్లు తీసేయడము అంటే షేవింగ్ చేసుకోవడం ఇటువంటివి అన్నీ కూడా ఖచ్చితంగా నిషేధం. ఏమైనా ఉంటే పండుగ ముందుగానే ఈ యొక్క పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోనండి. ఇక సీతారాములు తన యొక్క తండ్రి దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం రాజ్యాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసి 14 ఏళ్ళు అడవులకు వెళ్ళేసి పితృవాక్య పరిపాలకుడు అయ్యాడండి. అలాంటి రాముడి యొక్క పండుగ రోజున తల్లిదండ్రులను ఎదిరించడము పెద్దలను అగౌరవపరచడం వారితో వాగ్వాదాలకు దిగడం లాంటి పనులు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు చేయకూడదు అనమాట. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే భగవంతుని యొక్క పూజకు స్వార్థకత అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క పండుగ రోజున ముఖ్యంగా ఉపాసన దీక్షతో ఉన్నటువంటి వారు పగటిపూట నిద్ర లేకపోకూడదు అంటే నిద్ర అనేది అసలు పోకూడదు. ఉపవాసం ఉండి పగలంతా కూడా నిద్రపోతే దీక్షకు ఎటువంటి ఫలితం అనేది కూడా దక్కదు. దానికి బదులుగా రామాయణం చదవడం సుందరాకాండ పారాయణం చేసుకోవడము లేదంటే రామ భజనల్లో పాల్గొనడం లాంటి సత్కారాలతో సమయాన్ని అయితే గడుపుతూ ఉండండి. ఇక ఇటువంటి నియమాలను పాటిస్తూ భక్తి భవనాలను మనసులో ఉంచుకొనేసి ఈ యొక్క మార్చి 27 ఈ యొక్క శ్రీరామనవమి ఘనంగా జరుపుకోండి. మీ యొక్క మనసులో ఉంటుండే కోరికలు అన్నీ కూడా ఆ యొక్క సీతారాముల దయతో నెరవేరుతాయని ప్రార్థించుకోండి. ఇక ఈ శ్రీరామనవమి పండుగ రోజున మనం పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు మరియు చేయకూడనటువంటి తప్పుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఈ నియమాలను పాటిస్తూ సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి వారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపరంగా అనిపిస్తే తప్పకుండా మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన యొక్క సనాతన ధర్మం మరియు ఈ యొక్క పండుగ విశిష్టత నలుగురికి కూడా తెలియజేయాలనుకుంటున్నానండి. తెలియజేయడానికి మా యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అనే భక్తితో కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా ఇటువంటి మరెన్నో వీడియోస్ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్లో మీకైతే పౌరాణిక గాథలను మరియు పూజా విధానాల కోసం మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.